ఏంటి సైనసైటిస్? లక్షణాలేంటి? ఎందుకు ఒక్కొక్కసారి అంత సివియర్‌గా ఉంటది? ఒకళ్ళకి ఆహారం కారణం కావచ్చు, ఇంకొకరికి జీవన విధానం కారణం కావచ్చు, ఇంకొకరికి ముక్కులో దుర్మాంసం లాంటిది గ్రోత్ వచ్చేయడం వల్ల హ్మ్. కావచ్చు, ఇంకొంతమందికి బోన్ డీవియేషన్ అయిపోయి రావచ్చు, ఇంకొంతమందికి బోని స్పర్ అని ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. దాంతో రావచ్చు. ఈ క్షారకర్మ అనేది చాలా సక్సెస్ అయిందని గూడా విన్నాము. ఎంతోమంది పేషెంట్స్‌కి రిలీఫ్ అనేదొచ్చింది. ఆయుర్వేదంలో ప్రధానంగా ఒక 4, 5 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. హ్మ్. ప్రధానంగా ఏం చెప్తామంటే ముందు అసలు ఊపిరి పీల్చుకోలేకపోతున్నాము, లేదా తలనొప్పి బాగొస్తుంది, ఇక్కడేదో నొప్పి ఫేస్ అంతా నొప్పొస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తూ ఉంటారు. సూత్రనేతి అని కూడా ఇంకోటుంది. హ్మ్. అంటే ఒక థ్రెడ్ లాంటిది మనం లోపలికి పంపించి సో, జనరల్‌గా వర్షాకాలం కొంచెం చలిగా ఉన్నా కానీ సైనసైటిస్ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇదొచ్చిందంటే తగ్గదని గూడా చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్ అనేది వస్తది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లక్షణాలు ఎలా ఉంటాయి? ట్రీట్మెంట్ అంటే ఏముంది? ఆయుర్వేదం దీని గురించి ఏం చెప్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారున్నారు. ఫ్రమ్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా డాక్టర్ గారు? బాగున్నామా? బాగున్నాం. ముందు థాంక్ ఆర్‌టీవీ ప్రేక్షకులకు మంచి శుభాకాంక్షలు చెప్పాలి. యూ. ఆర్‌టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే మొదటిసారి ఈ ఛానల్‌లోకొస్తున్నాను. పిలిచారు కాబట్టి. థాంక్ యూ. అంతా బావుందండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఆయుర్వేదం అంటే అందరూ గూడా ఆదరిస్తారు. ఇది ఎప్పటిదో వేదం. వేద అవును. ప్రమాణంగా అవును. వచ్చిన అవును. అవును. ఆయుర్వేదము. దీంట్లో అంటే ఖచ్చితమైన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితమైన వైద్యం అందుతుందనేది ఉంది. అవును. అయితే డాక్టర్ గారు చాలా రకాల మొండి వ్యాధులుంటాయి. కొన్నిటికి మందులు గూడా ఉండవనేవి గూడా ఆయుర్వేదంలో ట్రీట్ చేస్తూ ఉంటారు. అవును. సైనసైటిస్ ముఖ్యంగా మాట్లాడుకుంటే ఏంటి సైనసైటిస్? లక్షణాలేంటి? ఎందుకు ఒక్కొక్కసారి అంత సివియర్‌గా ఉంటది? ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. చల్లకాలం వచ్చేసింది. బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏం జెప్తారు? దీని మీద అయితే నాకు చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ వచ్చిందండి. ఎందుకంటే ఈ మధ్య కేసెస్ కొన్ని వేల కేసులు చేయడం, వాళ్ళకు రకరకాల కాంప్లికేషన్స్, కొంతమందిలో కొన్ని రకాల సమస్యలు డిఫరెంట్‌గా ఉండడం. హ్మ్. ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ ఉంటుంది. అంటే ఒకళ్ళకి ఆహారం కారణం కావచ్చు, ఇంకొకరికి జీవన విధానం కారణం కావచ్చు, ఇంకొకరికి ముక్కులో దుర్మాంసం లాంటిది గ్రోత్ వచ్చేయడం వల్ల హ్మ్. కావచ్చు, ఇంకొంతమందికి బోన్ డీవియేషన్ అయిపోయి రావచ్చు, ఇంకొంతమందికి బోని స్పర్ అని ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. దాంతో రావచ్చు. ఇక వీళ్ళకున్న అలర్జీసు, ఇక ఇతర రకరకాల కారణాలతో ఈ సమస్యలొస్తున్నాయండి. హ్మ్. కానీ ఈ సమస్యలొస్తే ప్రధానంగా ఇబ్బంది పడేది బ్రీతింగ్. హ్మ్. వాళ్ళకు రాత్రిపూట సక్రమంగా శ్వాస తీసుకోలేక ఆహ్, ఇబ్బంది పడుతుంటారు. ముక్కు దిబ్బడ, ముక్కు కారడము, తలనొప్పి ప్రధానంగా ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ మధ్య పిల్లల్లో కూడా చాలా మందిలో ఈ సమస్యలొస్తున్నాయి. రెండోదేంటనంటే దీనికి ఆధునిక వైద్యం మంచి సర్జరీ చేస్తోంది. తప్పని పరిస్థితిలో కొన్ని చోట్ల సర్జరీ అవసరం అవుతుంది. అంటే బోన్ పర్టిక్యులర్‌గా డీవియేట్ అయిపోతే వాళ్ళకు ఎనస్థీషియా ఇచ్చి చేయాలి కాబట్టి, హ్మ్. వాళ్ళకు అలా సర్జరీ చేస్తే కొంతవరకు ఉపయోగపడుతుంది. హ్మ్. కానీ దుర్మాంసం పెరిగుంటే అంటే 2 వైపులు ఈ సైనస్‌ల భాగాలు ఒక 4 ఉంటాయి మన ముఖంలో. హ్మ్. ఇవన్నీ ఒక బ్యాగ్స్ లాంటివి, వాటిలో ఫ్లమ్ అనేది స్టోర్ అవుతుంటుంది. హ్మ్. ఇది ఇన్ఫెక్ట్ అయిపోయినప్పుడు హ్మ్. అక్కడున్న గోడలెంబడి మొత్తం దుర్మాంసం పెరిగిపోతుంది. హ్మ్. అది మనకు ఇక్కడ టర్బినేట్స్‌లో కూడా మనకు బాగా పెద్దవిగా తెలిసి టర్బినేట్ హైపర్ట్రోఫీ హ్మ్. అని మనకు టెస్ట్‌లలో చేస్తే చెప్తుంటారు. హ్మ్. పర్టిక్యులర్‌గా ఈ 2 సమస్యలు స్కాన్ చేసినప్పుడు వస్తుంటుంది. హ్మ్. దీనికి ఫైనల్‌గా సైనసైటిస్ అని చెప్పని తెలుస్తారనమాట. ఓకే. అసలు ఊపిరి పీల్చుకోలేకపోతున్నాము, లేదా తలనొప్పి బాగొస్తుంది, ఇక్కడేదో నొప్పి ఫేస్ అంతా నొప్పొస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తూ ఉంటారు. ఇది అవునండి. ఎట్లా తగ్గిద్ది, ఎట్లా తగ్గిద్దని ఆలోచిస్తూ ఉంటారు. హ్మ్. ఆయుర్వేదంలో దీనికేమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా అసలు? ఆయుర్వేదంలో ప్రధానంగా ఒక 4, 5 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. హ్మ్. ప్రధానంగా ఏం చెప్తామంటే ముందు ఆహ్, ముక్కుని హ్మ్. క్లీన్ చేసుకోవడం. హ్మ్. పర్టిక్యులర్‌గా మనం రోజు బ్రష్ చేసి నోటిని ఎట్లా క్లీన్ చేస్తామో అట్లా ముక్కును క్లీన్ చేసుకోవాలి. హ్మ్. దానికోసమే ఇట్లా ఈ జలనేతి యంత్రం. ఓహ్! ఈ జలనేతి దీంతో సాల్ట్ వాటర్ నింపి హ్మ్. ముక్కులోకి ఇట్లా ఇట్లా పెట్టి ఇలా హ్మ్. చేసినట్లయితే హ్మ్. ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకోసారి నింపి ఇటువైపు నుంచి ఇట్లా చేస్తే మొత్తం ఇలా వస్తుంది. ఇయన్నీ అంటే ఈ ముక్కులో పంపించి ఈ ముక్కులోంచి నీళ్ళు బయటికి రావాలి. హ్మ్. ఇది చేసేటప్పుడు నోరు కొద్దిగా తెరిచి ఉంచాలనమాట. హ్మ్. నోట్లో గాలి తీసుకుంటూ ఇలా చేస్తే వచ్చేస్తుంది. తర్వాత ముక్కుని బాగా
అని ఇలా బాగా చీది ఆ వాటర్ అంతా క్లీన్ చేసేసేయాలి. హ్మ్. ఇలా ముక్కుని రోజు శుభ్రం చేసుకోవడం ద్వారా హ్మ్. కొంతవరకు ఈ సమస్య ఓహ్! తగ్గుతుందండి. నోస్ క్లియర్ చేసుకునే పద్ధతది. సైనస్ అది. ఉన్నా లేకపోయినా? ఉన్నా లేకపోయినా. ఓకే. అసలు మనం రోజు బ్రష్ చేస్తాం ఎలా హ్మ్. చేస్తామో అలాగా ఈ ముక్కు ట్రీట్మెంట్ ముక్కుని మనం ఇలా క్లీన్ చేసుకోవడం అనేది హ్మ్. ఇది పూర్వం నుంచే ఉంది. యోగాలో ఇది పర్టిక్యులర్‌గా జలనేతి చేయడం అనేది హ్మ్. ఒక విధానం ఉంది. హ్మ్. తర్వాత దీనికి సూత్రనేతి అని కూడా ఇంకోటుంది. హ్మ్. అంటే ఒక థ్రెడ్ లాంటిది మనం లోపలికి పంపించి హ్మ్. నోట్లోకి తీసి 2 వైపులు ఇలా మనకు ఇలా చేసుకోవచ్చు. అది హ్మ్. కూడా చేసి చూపెట్టొచ్చు. హ్మ్. ఈజీగా ఉంటుంది. ఈ 2 పద్ధతులు హ్మ్. క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఓకే. మూడవది ధూపమున చికిత్స. హ్మ్. ధూపం అంటే మనకు ఇంట్లో సాంబ్రాణేసి ధూపం వేసి చేస్తుంటారు కదా! హ్మ్. అలాగా ఏదైనా వేపాకు ఇలాంటివి బ్యాక్టీరియా ఫ్రీ చేయగలిగేవి హ్మ్. వాటిని ధూపం వేస్తూ, ఆ ధూపం కొంత పీల్చడం ద్వారా హ్మ్. ఉపయోగపడుతుందండి. ఇదొక చికిత్స ఉంది. హ్మ్. దీని తర్వాత నస్యకర్మ అని ఒకటుంది. హ్మ్. అంటే ఒక మెడికేటెడ్ ఆయిల్‌ని ముక్కులోకి ఇటు ముక్కులోకి వేసి ఇలా పీల్చాలి. హ్మ్. అలా చేయడం ద్వారా హ్మ్. అది నోట్లోకి మొత్తం అంతా బయటకొచ్చేసి ఆ ఫ్లమ్ అంతా క్లీన్ చేయాలి. అంటే మనకు ఈ చెడిపోయిన ఏదైతే ఈ ఫ్లమ్ ఉంటుందో, మల పదార్థం ఉంటుందో, దాన్ని ముక్కులో గాని, సైనస్‌ల్లో గాని పేరుకోకుండా కాపాడుకోవడం ప్రధానమైందండి. ఇది చేసుకోవాలి. ఇది తప్పనిసరిగా చేసుకోకపోతే ఈ సమస్య మళ్ళీ అయ్యే అవకాశాలుంటాయి. హ్మ్. ఇది ఇది కావట్లేదు అంటే హ్మ్. ఇవన్నీ చేసినా తగ్గట్లేదంటే మెడిసిన్స్. హ్మ్. ఆయుర్వేదంలో ఈ యొక్క సైనసైటిస్‌కి అంటే హ్మ్. దీన్ని దుష్ట ప్రతిషాయము అంటారు. హ్మ్. నేను షార్ట్‌లో డీపీ అని రాస్తుంటాను. హ్మ్. సో, దుష్ట ప్రతిషాయం దానికేంటంటే కొన్ని మందులిచ్చారు. ఆ హ్మ్. మందులను వాడడం ద్వారా చాలా వరకు తగ్గుతుందండి. హ్మ్. ఇక ఇవేవి తగ్గట్లేదు హ్మ్. అన్నప్పుడు హ్మ్. క్షారకర్మ అని ఒక ట్రీట్మెంట్ ఉందండి. హ్మ్. ఈ క్షారకర్మ ఏంటంటే ఒక హెర్బల్ మెడికేషనే అది హెర్బల్ ఎక్స్ట్రాక్ట్‌ని హ్మ్. దాన్ని ఇక్కడ ఈ యొక్క ఏదైతే మాంసం వృద్ధి అయి ఉంటుందో దాని మీద అప్లై చేస్తాం. హ్మ్. దాన్ని కొంతసేపు తర్వాత దాన్ని వాష్ చేసేసి పోస్ట్ మేనేజ్‌మెంట్ కొన్ని ఉంటాయి చేసినట్లయితే, హ్మ్. అవేంటంటే ఆ మాంసం అంతా ఊడిపోయి బయటికి పీసెస్‌గా వచ్చేస్తుందండి. హ్మ్. ఇది ప్రక్రియ. క్షారకర్మ. క్షారకర్మ. హ్మ్. ఈ క్షారకర్మతో 90% సొల్యూషన్ ఉందండి. హ్మ్. చాలా మంది ఎక్కడో కొంతమందికి కొన్ని చిన్న వాళ్ళకి వేరు వేరు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఇక నాకు ఈ మధ్య ఒక అద్భుతంగా తెలిసిన విషయం ఏంటంటే, హ్మ్. ఎవరైతే ఈ స్ప్రేలు లాంటివి వాడుతుంటారో తాత్కాలికంగా ఉపశమనం హ్మ్. పొందడానికి ఆధునికంలో స్ప్రేలు స్టెరాయిడ్. ఇస్తుంటారనమాట. హ్మ్. అది వాడిన వాళ్ళలో ఏమైపోతుందంటే ఈ బోన్స్ అన్నీ వీక్ అయిపోయి బెండ్ అయిపోతున్నాయి. హ్మ్. చాలామంది తర్వాత స్కానింగ్ చేయించుకుంటే అది బెండ్ అయినట్టు వస్తుంటుంది. కొంతమందికి ఆ సెప్టమ్ డీవియేషన్ ఉంది చెప్పని డీఎన్ఎస్ అని రాస్తారనమాట. అది ఉంటుంది గానీ, కొంతమందికి ఇక్కడ బోన్ డెన్సిటీ టెస్ట్ చేయిస్తే ఇక్కడున్న బోన్స్‌కు హ్మ్. అవి చాలా బలహీనం అయిపోయినాయి. హ్మ్. అంటే ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ వచ్చినంత పనయిపోయింది. హ్మ్. ఎప్పుడైతే అలాంటి పరిస్థితి వస్తుందో, వాళ్ళకేమైద్దంటే ఈ బోని స్పర్ అని ఆ బోన్‌లో నుంచి ఒక అనవసరమైన పదార్థం గ్రోత్ అయ్యి, అది ఒక పెద్ద మాంసంలాగా కూడా తయారైపోయింటది. హ్మ్. ఆ మాంసాన్ని తప్పనిసరిగా ఆపరేషన్ చేసి రిమూవ్ చేయాల్సిందే. హ్మ్. ఒకవేళ కొంతమందికి చేసినా కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలుంటున్నాయి. హ్మ్. కొంతమందికి టెరటోమా అని ఒక క్యాన్సర్ రిలేటెడ్ గ్రోత్ ఉంటుంది. హ్మ్. వాళ్ళకి మనం ట్రీట్ చేసినా తగ్గట్లేదనమాట. హ్మ్. వాళ్ళేంటంటే మేమెళ్ళాము ఆయనకి డబ్బులిచ్చాం మరి మాకు తగ్గలేదంటారు. కారణం ఏందంటే హ్మ్. ఆ టెరటోమా ఈ ఓమాస్ అంటే ఇవన్నీ క్యాన్సర్ కిందకొచ్చే కార్సినోమా ఇప్పుడేదైనా క్యాన్సర్ వస్తే వాళ్ళకి అవును. కార్సినోమా, హ్మ్. హెమంజియోమా అని అంటారు. అంటే అవును. బ్లడ్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉండి అక్కడ వస్తే అదన్నీ ఓమాస్ అనేవన్నీ కూడా అండర్ గ్రోత్ అని ఒక క్యాన్సర్ రిలేటెడ్‌గా ఉండేవని దాని అర్థమనమాట. హ్మ్. ఈ లైపోమా అంటారు. అంటే హ్మ్. అవి హాని జేయవు గానీ, హ్మ్. ఈ శరీరం గడ్డలే. మీదొచ్చే గడ్డలు హ్మ్. కూడా అంతే. ఇవన్నీ. బట్ కార్సినోమా అనేది కొంచెం మనకు ఇబ్బంది పెడుతుంది. హ్మ్. ఈ టెరటోమా అనేది ఇంకా అసలు విపరీతంగా పెరుగుతుంటుంది. ఒకవేళ దాన్నేమైనా ముట్టుకున్నట్లయితే విపరీతమైన బ్లీడింగ్ ఉంటుందనమాట. అబ్బా! హ్మ్. సో, రక్తం వచ్చేస్తుంది. హ్మ్. కాబట్టి వాళ్ళేంటంటే మేము ఆయనేదో చేస్తే మాకు వెంటనే బ్లీడింగ్ కంట్రోల్ కాలేదు. ఏం చేశాడో ఏమో ఇలాంటివన్నీ హ్మ్. అంటుంటారు కానీ, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్‌ని ఇప్పుడు అడ్వాన్స్‌గా ట్రీట్ చేస్తున్నాం. ఏం హ్మ్. చేయాలంటే ఎళ్లి అన్ని టెస్టులు చేసి, అది కరెక్ట్ అయితే వాళ్ళు చేసుకోవడానికి అర్హులైతేనే హ్మ్. చేస్తున్నాం అనమాట. అవును. ఈ క్షారకర్మ అనేది చాలా సక్సెస్ అయిందని గూడా విన్నాము. ఎంతోమంది పేషెంట్స్‌కి రిలీఫ్ అనేదొచ్చింది. అవును. అసలు మీ హ్మ్. దగ్గరున్న ఈ అబ్బాయి హ్మ్. వాళ్ళ చెల్లెల్ని పంపించారనమాట. హ్మ్. ఈ కెమెరామెన్ వాళ్ళ చెల్లెల్ని. హ్మ్.
వాళ్ళకి నేను ట్రీట్ చేసి పంపాను. హ్మ్. ఇందాక నేను రాగానే అబ్బాయి చెప్తున్నాడు, హ్మ్. మా సిస్టర్ చాలా బాగుందండి ఇప్పుడు చేసిన తర్వాత" అవును. అని చెప్పని చెప్తున్నారు. ఆ బాధేంటంటే, ఆ సైనస్ ఉన్న వాళ్ళకే తెలుస్తది. అవునండి. అది వర్ణనాతీతం అనమాట. అవునవును. సో, ఏ పని చేసుకోలేకపోతుంటారు. వాడి డే అంతా ఒకలా ఉంటుంది. సో, మీరు చక్కటి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. అది కూడా ఆప్షన్ మనకి. చేయించుకోవాలా? వద్దా? అనేది ఫైనల్ హ్మ్. ఆప్షన్. ఎవరికి వీలైనంత ఏంటి అనేది. వరకు మందులతోనే చేస్తున్నానిప్పుడు. హ్మ్. మందులతో కాలేకపోయినప్పుడు మాత్రమే తప్పనిసరి పరిస్థితి అయితేనే ఈ ట్రీట్మెంట్ చేస్తున్నాం. హ్మ్. రెండోదేంటే దీంతో కొంచెం జాగ్రత్తగా ఇదివరకు 2 ఒకేసారి చేసినప్పుడు కొంతమంది చాలా ఇబ్బంది పడేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఒకవైపు ముందు మాత్రం చేసి, ఒకవైపు సక్సెస్ అయిపోయి పూర్తిగా తగ్గిన తర్వాత హ్మ్. రెండో వైపు చేస్తున్నాం. ఇంకోటేంటే పోస్ట్ మేనేజ్‌మెంట్‌లో కూడా వాళ్ళకి ఆ మొత్తం జాగ్రత్తలు. మాంసం అంతా హ్మ్. శుభ్రంగా క్లీన్ అయినట్టు అదంతా పూర్తిగా వచ్చేసిన తర్వాత ఇదివరకు కొంతమందికి పడిపోయేది, కొంతమందికి పడకుండా పోయేది. అవును. హ్మ్. ఆ పడకుండా పోతే అది లోపల ఇరుక్కొని హ్మ్. స్మెల్ వచ్చేయడం, వాళ్ళకు కొంత అనీజీగా ఉండడం ఇలాంటివుండేది. హ్మ్. ఇప్పుడు ప్రతి 3, 4 రోజులకోసారి వచ్చి హ్మ్. ఎప్పుడైతే ఆ ఊడిపోయిన మాంసం హ్మ్. ఉందో హ్మ్. అని దాన్నంతా మొత్తం తీసేసి హ్మ్. క్లీన్ చేస్తున్నట్లయితే వాళ్ళకు చాలా బాగా వస్తుందండి. ఇది నేను చెప్పాలంటే మనకు చరిత్రలో గావచ్చు, లేకపోతే మెడికల్ సిస్టమ్‌లో కావచ్చు, ఎక్కడైనా ఇంతకంటే మంచి ట్రీట్మెంటు ఇంకొకటి లేదని చెప్పొచ్చు. అవును. ఇంకొకటేంటంటే ఆవిరి పట్టడం అనేది ఇందాక చెప్పిన వాటిల్లో ముందు చేసేదాంతో ఆవిరి పట్టడం ఒకటి కూడా హ్మ్. బానే ఉంటుంది. దానికేదో కర్పూరము, మెంతాలు ఇలాంటి వాటిని వేసిందనో ఆవిరి పడితే తాత్కాలికంగా ఉపశమనం ఉంటుంది. కానీ ఇవన్నీ తాత్కాలికంగా ఉపశమనాలే. ఇవన్నీ రోజు చేయాలి. ఇప్పుడు ధూపం చేసినా, లేకపోతే ఏదన్నా ఆవిరి పట్టినా, నస్యం వేసుకుంటున్నా, ఏ ఏ ఇతర క్రియలు ఏవి చేయాలన్నా కూడా రోజు చేసుకొని క్లీన్ చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు జలనేది చేయాలన్నా రోజు చేసుకోవాలి. హ్మ్. అదే క్షారకర్మ చేసుకొని ఓకే. ఆ మొత్తం హ్మ్. క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు రోజు ముక్కులోకి ఇట్లా నీళ్ళు చల్లి చీదేసి క్లీన్ చేసుకున్నా కూడా చాలు. యెస్. చాలా బాగా క్లీన్ అయిపోతుంది. అంత అద్భుతంగా ఉంటుందండి ఈ క్షారకర్మ. అద్భుతమైన ట్రీట్మెంట్ డాక్టర్ గారు. మీరు ఎన్నో వీడియోస్ మాకు ఇచ్చున్నారు. సో, అవును. అందరూ కూడా సక్సెస్ ఎలా అయింది? వాళ్ళెలా ఫీల్ అయ్యారని కింద కామెంట్స్ రాయడం గూడా జరిగింది. సో, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. సైనస్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ కాలంలో సైనస్ ఉన్నవాళ్ళు మరింతగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అసలు ఏంటి? దానికి ఏది అవసరం? నార్మల్‌గా మెడిసిన్స్‌తో తగ్గిపోతుందా? లేదా జస్ట్ క్లీన్ చేసుకుంటే తగ్గిపోతుందా? క్షారకర్మ అవసరమా? ఏంటనేది సరైన వైద్యులు సంప్రదిస్తే తెలుస్తుంది. కొంతమంది హ్మ్. 4, 5 సార్లు సర్జరీ చేసుకున్నోళ్ళొచ్చారు. నా దగ్గరకి ఒకాయనైతే హ్మ్. 12 టైమ్స్ చేయించుకో అన్నాడు. హ్మ్. ఒకాయనొచ్చి నాకెలా మరి అసలు అదంటేనే నాకు ఇబ్బందవుతుంది. ఎన్ని సార్లు చేసినా మళ్ళీ గ్రోత్ వచ్చేస్తుంది చెప్పని చెప్తున్నాడనమాట. హ్మ్. ఇక 2, 3 సార్లు అయిండేవాళ్ళు ఇంకా కోకొల్లలనమాట. అవును. అట్‌లీస్ట్ ఈ వచ్చిన వాళ్ళలో ఒక్కసారైనా చేసుకోకుండా ఉండేవాళ్ళు 10 మందిలో ఇద్దరో, ముగ్గురో ఉంటున్నారు. అవును. ఎందుకంటే అది మళ్ళీ రిపీట్ అవుతుంది. సర్జరీ చేసినా మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. కాబట్టి అలా కాకుండా ఇలాంటిదేదైనా శాశ్వత పరిష్కారం అవుతుందేమో అని వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. అవును. చక్కటి అది. ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఇది వైద్యము. ఇది ఎప్పటినుంచో ఉంది. అయితే సరైన వైద్యుల దగ్గర చేయించుకుంటే మాత్రమే ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది. సో, సంప్రదించాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. నమస్తే ధన్యవాదాలు. అండి. నమస్తే.